వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉందండి. రోడ్డు నుంచి పోతుంటే వీడియో తీస్తున్నామండి. వెంకటేశ్వర స్వామి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి చూడండి, అక్కడ ఉన్నాడు వెళ్తారు. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి శనివారము అన్ని పండుగలలో మంచిగా పండుగలు ఉంటాయి. శనివారం మాత్రం అన్నదానం కార్యక్రమం ఉంటుంది. సంగారెడ్డిలో వెలిసిన తిరుపతి లాగా విగ్రహం తిరుపతి లాగా ఉంటుంది. లోపల పోయి చూస్తే తొలి ఏకాదశి రోజు చాలా ఘనంగా జరుపుతారు. రంగరంగ వైభవంగా బాగానే జరుపుతారు. ఇవి వైకుంఠపురం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడో తిరుపతిలో ఎట్లనో ఈడ అట్లా అంత పెద్దగా ఉంటాడు. విగ్రహం అంత పెద్దగా ఉంటుందండి. జూమ్ చేసి పెడతా. విగ్రహం అంటే కనబడదు. మేము ఇప్పుడు ఫ్రెష్గా లేమండి. ఫ్రెష్గా పోయినాక తీస్తామండి. ఇదైతే ఇగో ఇక్కడ అన్ని పొలాలు ఉన్నాయా, అది వైకుంఠపురం. ఇది చాలా పెద్ద ఉంటుంది. లోపల బాగుంటుంది. వాతావరణం మంచిగా ఉంటుంది. మంచి వాతావరణం ఉంటుంది. వైకుంఠపురం అంటే మంచిగా భూములు మంచిగా, ఇక్కడ చల్లని గాలి ప్రదేశం బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. వైకుంఠపురం సంగారెడ్డిలో అతిపెద్ద ఆలయం అంటే వైకుంఠపురం శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నమస్తే. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి థ్యాంక్ యూ అండి.